మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు గతించిన వారమంతా తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనం అందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క కృపలో మనమందరము కూడా ఈస్టర్ తరువాతి మరి 3వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈస్టర్ పండుగ జరుపుకుని 3 వారాలు అయిపోతూ ఉంది. వాతావరణం చాలా భయంకరంగా ఉంది. టెంపరేచర్ 40-50 డిగ్రీల వరకు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వాతావరణం కొరకు మరి సీజన్ ఇది ఎండాకాలం కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది. తగినంత కాటన్ వస్త్రాలు ధరించండి, నీళ్లు ఎక్కువగా తీసుకోండి, వీలైనంత వరకు నీడనే ఉండడానికి ఇంటిలో ఉండడానికి ట్రై చేయండి. ఉదయకాలము సాయంకాలము అవసరాన్ని బట్టి కుటుంబ అవసరాల నిమిత్తం బయటికి వెళ్ళి ఆ పనులు చక్క పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈస్టర్ తర్వాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము మొదలుకొని 26వ వచనం వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం మొదటి 11 వచనాలు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని ఆత్మ సహాయము నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవాన్ని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒకసారి నీ పాసనకు వచ్చి ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యం ధ్యానింపనటువంటిగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానముని దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈస్టర్ తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములు 3 మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప మన ఎడల ఎలా ఉన్నది అనే విషయాన్ని దేవాతి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 117వ కీర్తన మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, కీర్తన చిన్నది అయినప్పటికీ కూడా ఆ కీర్తనలో యెహోవా యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క కృప లేకపోతే ఒక క్షణము కూడా మనము జీవించలేము. మనం బయటకు వెళ్తున్నామంటే తిరిగి వచ్చేంత వరకు కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవాతి దేవుని యొక్క కృప కాపుదల మనకు లేకపోతే మనము సజీవుల లెక్కలలో ఉండేవారము కాము. దేవాతి దేవుని యొక్క కృప మన ఎడల అధికముగా ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కృపాకాలములో దేవాతి దేవుడు మన ఎడల కృప చూపుచూ ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచూ ఉన్నది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమి ఆవరిస్తుందంట? కృప ఆవరిస్తూ ఉంది. దేవుని నామములకు మహిమ కలుగును కాక. తన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారి యందు దేవుడు ఆనందిస్తూ ఉంటాడనేటువంటి మాటను కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మానవుడు దేవుని కృప మీద ఆధారపడాలి. ప్రతి ఉదయము నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక అనేటువంటి మాటను మనం పలకాలి. 136వ సంకీర్తన మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ కీర్తనలో ప్రతి
వచనము క్రింద ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన కృప నిరంతరము ఉండును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కృపగల దేవుడు మన ఎడల కృప చూపుచూ ఉన్నాడు. ప్రేమ, దయ, జాలి, కరుణ, కృప ఇవన్నీ ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. పర్యాయ పదాలుగా మనము చెప్పుకోవచ్చు. సమాన అర్థాలు అనేటువంటి విషయాన్ని కూడా మనము చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ సజీవులమై పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులైనటువంటి మన కొరకు తన ప్రాణము పెట్టి తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఇందులో దేవుని ప్రేమ కనిపిస్తూ ఉంది. పౌలు అంటాడు, దేవుని కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. మనము కృపకే పాత్రులము అని మాట్లాడుతూ ఉంటాడు. కృప, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి చుట్టూ దేవాతి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి చుట్టూ ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ తన కృప ఆవరిస్తూ ఉందట. తన కృప కొరకు కనిపెట్టుకున్నటువంటి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త ఈ విలాప వాక్యములు గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు తనకు కలిగినటువంటి వ్యాధులను బట్టి, బాధలను బట్టి, నిరుత్సాహమును బట్టి, నిస్సహాయత స్థితిని బట్టి దేవుడు ఎప్పుడు నన్ను బలపరుస్తాడు, ఎప్పుడు నన్ను విడిపిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఇశ్రాయేలు ప్రజల పక్షముగా అతడు ఒక ప్రవక్తగా, సేవకుడిగా, యాజకుడిగా ఎంతగానో భారము కలిగి, బాధ్యత కలిగి ఇశ్రాయేలు ప్రజలందరి పక్షాన అతడు ప్రార్థించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఆ వేదనలో నుంచి వచ్చినటువంటి మాటలే ఈ 3వ అధ్యాయము ఈ 18వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి లేఖలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటేని, నా శ్రమలో నా దర్శనమందు నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకుంటాను. మాచిపత్రి చేదు, యేసుక్రీస్తు వారు చిరక ఇచ్చినటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తూ ఉంటే అది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. దాహము అడిగినప్పుడు ఆయనకు చేదు చిరకనిచ్చారు కదా, అది త్రాగడానికి ఎంతమాత్రం కూడా వీలు లేనిది. అలాంటి పరిస్థితుల్లో ఈ భక్తుడు ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడి నాకు ఇక ఆశలు లేవనుకున్నాను, కానీ దేవుడే నన్ను కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు అని ఆలోచించుకుని నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచు ఉన్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడదెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచు ఉన్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నాకు ఇక ఆశలు లేవనుకనగా నీవే నా ఆశ అయితివి, నాకెన్నో మేలు చేసేదివి, నీకేమీ అర్పించున్నటువంటి పాటలో ఈ మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. నాకిక ఆశలు లేవనుకొనగా, నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. ఈ పాటలో భక్తుడు తన వేదనను మర్చిపోయి దేవుని కృప మీద ఆధారపడుతున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలానే ఈ ప్రవక్త కూడా మరి దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. నాకు ఇక ఆశలు లేవనుకుంటున్నప్పుడు నా ఆశ నీవైతుండివి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నటువంటి మాట, నాకు ఆశ పుట్టుచు ఉన్నది,
యెహోవా కృపగలవాడు, కనికరము గలవాడు, దయగలవాడు, జాలి కలిగినటువంటి. అందుకే మనం నిర్మూలన కాకుండా ఉన్నాం. వాస్తవానికి మనము ఆలోచన చేసుకుంటున్నప్పుడు మాట వలన, తలంపు వలన, క్రియ వలన దేవునికి దుఃఖమును, ఆయాసమును కలగజేసి ఆయన కృపకు మనము దూరం అయిపోతున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా ఆయన కృప చూపుచూ ఉన్నాడు. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో కృప అక్కడ విస్తరిస్తూ ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, అట్లయిన ఎడలా పాపమందు నిలిచియుందుమా అంటూ ఉంటాడు భక్తుడు. దీని అర్థం ఏమిటంటే దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు. కాబట్టి మనము నిర్మూలము కాకున్నాము. ఇంక ఈ పదానికి ఎలా మనం అర్థాన్ని ఆలోచించాలి అంటే, తన కడుపును పుట్టినటువంటి బిడ్డ సంవత్సరము వరకు లేక పుట్టినది మొదలుకొని తప్పటడుగులు వేసి 5-6 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ చిన్న బిడ్డను ఆ తల్లి ఎంతో కౌగులించుకుంటూ ఉంటుంది. దినమునకు ఎన్ని ముద్దులు పెడుతూ ఉంటుందో లెక్కించలేము. అన్కౌంటబుల్ కిస్సెస్ ఇస్తూ ఉంటుంది. ఎందుకు? తన బిడ్డ 1కి వెళ్ళినా 2కు వెళ్ళినా గుండెల మీద తన్నుతూ ఉన్నా, ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ బిడ్డ మీద తన తల్లికి ఉన్నటువంటి ప్రేమ, ఆ వాత్సల్యత ఎంతో గొప్పది, మనము వర్ణించలేనిది. తనుతూ ఉన్నప్పటికీ 1కి 2 వేస్తూ బట్టలు తడుపుతున్నప్పటికీ కూడా నా బాబే నా బిడ్డ అని ముద్దులాడుతూ ఉంటూ ఉంటాడు. అలానే దేవుడు కూడా నా కుమారుడు నా కుమార్తె అని ఆలోచన చేస్తూ మన ఎడల జాలి చూపిస్తూ ఆయన మనలను ముద్దులాడుతూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారం. ఆయన వాత్సల్యత, ఇది కృపకు పర్యాయ పదం అనుకోవచ్చేమో. వాత్సల్యత మన ఎడల హెచ్చుగా ఉన్నది కనుక ఎడతెగక నిలిచి ఉన్నది. ఎడతెగక అంటే నిత్యము, నిరంతరము ఉంటూ ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కృపగల దేవుడు మనలను కనికరిస్తూ, ఆయన తల్లి ఏ రీతిగా అయితే ఆ బిడ్డను కౌగులించుకుంటూ ఉంటుందో, నిన్ను నన్ను కూడా ఆ రీతిగా కౌగులించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నా కుమార్తె నా దగ్గరికి వస్తూ ఉంటుంది, నా కుమారుడు నా దగ్గరికి వస్తూ ఉంటాడు, నా మాట వింటాడు, నా చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు, భూమి మీద నన్ను ఘనపరుస్తూ ఉంటాడు, మహిమపరుస్తూ ఉంటాడు, నా కొరకు జీవిస్తూ ఉంటాడనేటువంటి ఆశ కలిగి, తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే బిడ్డల మీద ఆశ కలిగి జీవిస్తూ ఉంటారో, ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారో, దేవుడు కూడా మన మీదే అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన తన దాసుని ద్వారా ఈ మాటలు రాయిస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఆయన కృప వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. వాస్తవానికైతే మనము నిర్మూలమైపోవలసినటువంటి వారము. దేవునికి అదే అంటాడు, ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎడవడు నిలవగలడు. ఆయనను నీ యందు భయభక్తులు నిలిపినట్లు ఎంత కృప దొరుకును, క్షమాపణ దొరుకును, విమోచన దొరుకును అంటాడు 130వ కీర్తనలో. ఈ 3 విషయాలు చూస్తూ ఉన్నాం. ఈ ఒక్క మాటలోనే ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుడు మన ఎడల కృప చూపుచూ ఉన్నాడు కాబట్టి మనము నిర్మూలము కాకున్నాము. ఇంకా ఏమంటూ ఉన్నాడంటే, అనుదినము నూతనముగా, ఎవ్రీడే, ప్రతిరోజు నూతనముగా, ప్రతిదినము నూతనముగా మన బిడ్డల మనకి ఎలాంటి ఆలోచన కలిగి ఉందో అలానే దేవుడు కూడా మన ఎడల నూతనమైనటువంటి వాత్సల్యము కలిగి ఉంటూ ఉన్నాడు. దేవాతి దేవుడు తన కృపలో మనం జ్ఞాపకం చేస్తాడు. నాకు ఒక మనవడు ఉన్నాడు, 4వ నెల. తన తల్లి ఎప్పుడు అలా ముద్దలాడుతూనే ఉంటుంది.
తల్లి మాత్రమే కదా, నేను కూడా ప్రతిరోజు బాబుతో ఆడుతూ ఉంటున్నప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు కూడా మనలను తన బిడ్డలుగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని కుమారులుగా చూస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు రక్షకుడు, ఆయన మనకు పోషకుడు, ఆయన మనకు విమోచకుడు, ఆయన మనకు దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలన్నీ కూడా ఈ విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయంలో మనము చూస్తూ, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు యెహోవా నా భాగమని నేను అనుకొనుచు ఉన్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. తన్ను ఆశ్రయించు వారిని యెహోవా దయాళుడు, తను వెదుకు వారిలా ఆయన దయచూపువాడు. దయాళుడు, వెదుకు వారిలా. మీరు నన్ను వెదికినట్లయితే మీరు నన్ను కనుగొంటారు. మీ పూర్ణ హృదయంతో నన్ను వెదికినట్లయితే మీరు నన్ను కనుగొంటారు. నేను మీకు దేవుడిగా ఉంటాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేసి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా 31:3లో ఇర్మియా 31:3లో చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను కనుక విడువక నీ ఎడల కృపచూపుచూ ఉన్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబులను వాయింతువు, సంభ్రము పడువారిని నీవు నాట్యముతో కలిసెదవు. ఈ మాటలు చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు భవిష్యత్తులో కరగబోతున్నటువంటి నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మరలా కట్టబడుతూ ఉంటావు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే, ఆయన ప్రేమ శాశ్వతమైనది. భార్యాభర్తల ప్రేమ కొద్దిలోనే ఉంటుంది, అప్పుడే వికసిస్తూ ఉంటుంది, అప్పుడే పువ్వు వలె ఎండిపోయి రాలిపోతూ ఉంటుంది. కానీ భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, అన్ని ప్రేమల కంటే దేవుని ప్రేమ గొప్పది. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఆయన అంటున్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించు ఉన్నాను, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, విడువక నీడల కృప చూపుచూ ఉన్నాను, విడువక నీడల కృప చూపుచూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. మనం నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనలను ఆదరణ కలిగించేది, నెమ్మది కలిగించేది. బాధలో ఇదే నాకు నెమ్మది ఇస్తుంది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మనలను సేదతీర్చేది, ఆదరించేది, హక్కున చేర్చుకునేది. తండ్రి తన కుమారులు జాలిపడినట్లు యెహోవా తన బిడ్డల ఎడల లేక తన భక్తుల ఎడల ఆయన జాలి చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రేమను, ఆయన కనికరమును మనము లెక్కించలేము. అన్కౌంటబుల్. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడంటే ప్రధాన యాజకుడు అనేటువంటి మాటను పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమము చెప్పున ఆయన నిరంతరము జీవించుచూ ఉన్నాడనేటువంటి మాట 110వ కీర్తనలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎవరు అంటే నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడు. తండ్రి దేవుని కుడిపార్శ్వమున ఆయన ఉండి ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన యొద్దకు వచ్చివారు పక్షమున నిరంతరము ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఈ ఒక్కసారి ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి ఈ లేఖలో ఆయన యాజకత్వమును గురించి, ఆయన ఏ రీతిగా మనకు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు. ఏ అధ్యాయం అంటే అపోస్తలుల కార్య హెబ్రీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు 8వ వచనం, ఆయన కుమారుడే ఉండి తాను పొందిన శ్రమల విధేయతను నేర్చుకున్నాను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే
మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎలాగంటే తనకు విధేయులైనటువంటి వారందరికీ నిత్య రక్షణకు ఆయన కారకుడు ఆయను. ఆయన ఎవరు అట? రక్షించేవాడు. విలపవాక్యం కూడా అదే చూస్తాం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. రక్షణ అనేది చాలా విలువైనది. రక్షణ పొందుకున్న మనము ఓపికతో కనిపెట్టుకొని దేవుని యొక్క కృపాసింహాసనం వెళ్ళడానికి మనము ధైర్యము కలిగి ఉన్నాము. ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ వస్త్రములు, తెల్లని వస్త్రములు, క్రీస్తు రక్తములో కడగబడి మనం పరిశుద్ధముగా ఉంచుకుంటున్నప్పుడు గొర్రెల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు ఆయన మరణించాడు. కాబట్టి మనము క్రీస్తు రక్తంలో కడగబడ్డాము. కాబట్టి దేవాతి దేవుడు మన కొరకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ 4వ అధ్యాయం 14వ వచనం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడి ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు మనము చేరుదుము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంత చక్కగా పౌలు భక్తుడు వివరిస్తూ ఉన్నాడో చూడండి. ఆయన మనవలే సహానుభవం లేనివాడు కాడు కానీ అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ సమస్త విషయముల్లోనూ మనవలే శోధింపబడి మన పాపములు నిమిత్తం ఆయన మరణించి ఆయన పాపము లేనివాడిగా ఉండిన గనక మనము కనికరింపబడుచు ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు కొంచెం మనం లోతుగా వెళుతూ ఉన్నప్పుడు ఇదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనము 15వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా చూస్తూ ఉంటున్నప్పుడు, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయంలోనూ ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడిన వారికి సహాయమును చేయగలవాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనవలే శోధింపబడ్డాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సంబంధం ఇంకేమైనా కావున ప్రజలకు పరిహారము కలుగజేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునకు గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరు వంటి వాడు కావలసి వచ్చిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఆలోచన చేస్తూ ఆయన మన కొరకు రక్తమాంసములలో పాలివాడు ఆయను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయమును దాస్యము చేతను లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు ఆయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును కూడా దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానమును ధరించుకుని వాడై ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల అన్ని విషయాల్లో కూడా ఆయన ప్రధాన యాజకుడు అగు నిమిత్తము ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిన. దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన ఎవరు అంటే ఆయన మనకు అన్న. ఆయన ఎవరు అంటే ఆయన మనకు దేవుడు. ఆయన తండ్రిగా ఉన్నాడు. యెహోవా మా తండ్రి కాడా, యేసుక్రీస్తు మా అన్న కాడా, పరిశుద్ధాత్మ దేవుడు ఇటు వరములను మాకు ఇటు వలసను మాకు తెలియచేసింది అనేటువంటి పాటను చూస్తూ ఉంటున్నాం. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే మీ హృదయములను కలవరపడనీయవద్దు, మీకు కలవరం వద్దు, మీరు కలవరపడవద్దు అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీకు కలవరము వద్దు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,
లేకపోతే నేను చెప్తాను కాబట్టి మీరు కలవరపడవలసినటువంటి అవసరం లేదు. నా యందు విశ్వాసం ఉంచండి, లేకపోతే నేను చెప్పుండేవాడిని అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనకు కలవరము వద్దు. దేవుని బిడ్డలుగా దేవుడు మన మీద ఆయన కృప చూపుచూ ఉన్నాడు. కాబట్టి ఆయన కొరకు మనం జీవించి ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా, ఆయన బిడ్డలుగా అనేక మందికి దేవుని యొక్క కృపను తెలియచేద్దాం, దేవుని యొక్క ప్రేమను తెలియచేద్దాం, దేవుని యొక్క కనికరాన్ని తెలియచేద్దాం ఉందాం. ఈ లోకములో కాదు కానీ పరలోకములో కూడా మనం జీవిస్తామనే విషయాన్ని ఈ లోకంలో ప్రజలకు తెలియచేద్దాం. దేవాతి దేవుడు మనమందరం కూడా నిత్యత్వంలో ఆయనతో పాటు ఆయన ఉన్న స్థలంలో ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి ఒక్కసారి శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. తన కృపను మన ఎడదగ్గర నిలిచి ఉన్నది కాబట్టి నిర్మూలము కాకుండా ఉన్నాము అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ కృపగల దేవుడు, ఈ కృప దినములు అంతము కాక మునిపే మనము కూడా ఆయన కృపను పొందుకొని ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆత్మదేవుడు సదా మనందరకు తన కృప విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. దేవా, మేము నీ యందు నమ్మకము కలిగి నీ కృపను పొందుకుని నీ బిడ్డలుగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని, దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందమని, ఈ లోకంలో నీ బిడ్డలుగా వెలుగుతూ అనేకులకు వెలుగుగా ఉంటకు నీ కృప అనుగ్రహించమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, నిత్యరాజ్యములకు వారసులుగా చేయమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్.